ఎలా ఉన్నారు? బాగున్నాను. మా ట్రైలర్ మట్టికి అల్టిమేట్ అండి. అవును. మీరు అసలు మీ అబ్బాయిని, మీ ప్రతాప్‌ని కుమ్మేస్తున్నారు. ఏంటి సార్ అది కాన్సెప్ట్ అసలు? అంటే ఇప్పుడు గ్రామాల్లో అంటే పట్టణాల్లో పుట్టి పెరిగి పట్టణాల కల్చర్ ఉన్న వాళ్ళకి ఆ! ఆ ఎమోషన్స్ ఉంటాయి కానీ కొద్దిగా తగ్గుతాయి. ఓకే. కానీ గ్రామాల్లో ఉండే వాళ్ళకి హ్మ్. ఆ గ్రామీణ వాతావరణం వేరుగా అందరూ కొబ్బరి పీసులాగా బీరకాయ పీసులాగా తగినోళ్ళు అవునవును. చుట్టాలెక్కువ. చుట్టాలు ఎక్కువ కులాలు కాకపోయినా సరే వలసలు పెట్టి పిలుచుకోవటం ఇవన్నీ ఉంటాయి. హ్మ్. 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 ఏంది ఆ వాతావరణం వేరు. ఆ వాతావరణంలో పల్లెటూరు స్వచ్ఛమైన పల్లెటూరు వాతావరణంలో కుటుంబంలో జరిగే కథ అనమాట. ఓకే. చానాళ్ళ తర్వాత నాకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ చేశాను అనిపిస్తుంది. అవునా? మనసు పెట్టి చేసింది అంటే మనసుకి ఆ తృప్తినిచ్చింది నాకు. ఓకే. బాగా చేశాను. ఏంది మీ మీ తండ్రి పాత్ర అని తెలుస్తుంది. మీ తండ్రి పాత్రలో వైవిధ్యం ఏంటి? ఇంతకుముందు కూడా అంటే చేశారు. కొందరు తండ్రులు ఉంటారు హ్మ్. పిల్లల్ని క్రమశిక్షణగా పెట్టి హ్మ్. పైకి ఏమైనా చాలా యారగెన్సీగా ఉంటారు, హ్మ్. కోపిస్టులాగా ఒక రూడ్గా ఉంటారు. కానీ వాళ్ళ మనసు మాత్రం చాలా ఇదిగా ఉంటుంది. హ్మ్. కుటుంబం పట్ల బాధ్యతగా ఉండడం, హ్మ్. కుటుంబ విలువలు, సాంప్రదాయం, బాధ్యత, గౌరవం ఇవన్నీ ఉంటాయి కదా. అవును. దానికోసం ఎంత ఓడికైనా వెళ్తారు వాళ్ళు. అబ్బా! ఆ! అటువంటి కుటుంబానికి సంబంధించిన కొడుకు వాళ్ళు లవ్ చేయటం, ఈడేమన్నా ఒక అమ్మాయిని తీసుకురావాలని మంచి పెళ్లి చేయి బాగా ఇది చేయాలనుకోవటం, లవ్లో పడడం, వద్దురన్నా కానీ తల్లి కొడుకులు కలిసి పెళ్ళం మాట జవదాటలేడు ఈడు. హ్మ్. ఆడు చేసుకోవటం, అది బెడిసి కొట్టడం, హ్మ్. హ్మ్. వీళ్ళు లోపం ఏందో ఈడు చెప్పడు, ఆమె చెప్పదు. హ్మ్. ఏంది ఊరు మొత్తం గబ్బు గబ్బు పలానోడు ఎర ఇక్కడికి ఎవరు లేదంట అనుకోవటం. ఆ బొత్తోడని బెహరా ప్రసాద్ క్యారెక్టర్ అదొక అద్భుతమైన క్యారెక్టర్. వాడు అవునా? మొత్తం ప్రచారం చేయటం. హ్మ్. వాడు కొంచెం న్యాచురల్ ఆర్టిస్ట్ వాడు. ఆ! ఏంది మొత్తం ఊరు మొత్తం అది అనుకోవటం. విషయం ఏమన్నా తేలా చూస్తేనేమన్నా దానికి సంబంధించి కదా అసలు అది కాదు వేరే ఉందంటారు. ఆ వేరే ఏందో తెలియదు. ఆడి చెప్పడు, ఆమె చెప్పదు. నువ్వు కనుక్కొని నీదేదో నువ్వే కనుక్కొని రా అంటది. ఆ! ఏం చావాలడు ఆఖరికి ఒక టైంలో తెలిసిద్ది వాడికి. ఆ! దాన్ని మాపుకోవడానికి పాపం ఎన్నో తంటాలు పడతాడు. ఓకే. అది తెలిసిద్ది ఒకనొక టైంలో ఇతనికి. దాని మీద తండ్రి కొడుకులు కుటుంబం ఎవరు మంచి కాదబ్బా.